గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను సుధాకర్ పరచూరి. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో నా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా జోలపాలెం అనే డ్యూటీని వేశారు. 11 గంటలకు జోలపాలెం ఉంటుంది. జోలపాలెం డ్యూటీలో ఈరోజు సమాచారాన్ని ఇస్తాను. తెనాలి నుంచి జోలపాలెం, ఎదరావూరు, జంపని, వేమూరు, కొల్లూరు, దోనేపూడి, వెలటూరు, కిష్కిందపాలెం, తడికిలపూడి, చింతమూటు, పెదలంక మీదకి జోలపాలెం చేరుకుంటుంది. ఆ సర్వీస్కి ఈరోజు కండక్టర్గా ముందుకు వస్తాను. ఈరోజు తేదీ 5వ తారీఖు 4వ నెల 2026. ఇప్పుడు కావాలని ఈ వీడియోని కొనసాగిస్తున్నాను. ప్రస్తుతం హైదరాబాద్లో. నా పేరు పరచూరి సుధాకర్. ప్రస్తుతం కండక్టర్గా తెనాలి డిపోలో కొనసాగుతున్నాను. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ సాధనాల ద్వారా సమాచార కోణంలో సమాచారాన్ని తెలుపుతున్నాను. అందరికీ ధన్యవాదాలతో. సోషల్ మీడియాలో ఒక్కొక్కసారి మనం ముందంజ వేయగలుగుతాం, కొన్ని టయాల్లో ప్రేక్షకుల మద్దతుని కొనసాగించలేకపోతాం. అయినా మన ప్రయత్నం నిరంతరంగా కొనసాగించటం వల్ల మీడియాలో సక్సెస్ అవ్వచ్చని నా అభిప్రాయం. ప్రతి పనిలో కూడా నిరంతరంగా కృషి ముందుకు తీసుకెళ్తుంది. ప్రతి విషయంలో మన ప్రయత్నం మనం చేయాలి. కండక్టర్గా కాకముందు నేను గవర్నమెంట్ ఐటీ ఎలక్ట్రికల్లో 7.5 సంవత్సరాలు ప్రైవేట్ కంపెనీల్లో ఎలక్ట్రీషియన్గా కొనసాగాను. కేసీపీ మాచర్ల సిమెంట్ ప్లాంట్లో 88, 89లో, రామోజీ ఫిలిం సిటీ 93 నుంచి 97 దాకా. అప్పుడు ఫిలిం సిటీని చూసినప్పుడు కళలు కానివ్వండి, నేను కూడా ఒక సినీ కెమెరా ద్వారా యాక్టర్స్ని చూడవచ్చు అనే అభిప్రాయాన్ని కలిగి ఉండేవాడిని. కానీ 96లో ఎలక్ట్రికల్ లైన్లో మేజర్ ఎలక్ట్రికల్ షాక్ తగలడం వల్ల ఎలక్ట్రికల్ వర్క్ని వదిలేసి 97లో మంగళగిరి డిపోలో ఫిబ్రవరి 25, 1997 కండక్టర్గా జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటికీ కండక్టర్గానే కొనసాగుతున్నాను. ఇంకా 4 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఈరోజు జోలపాలెం అనే బస్సుకి వస్తున్నానని తెలపడానికి ఈ వీడియో చేస్తున్నాను. అయితే సినీ కెమెరాని ఫిలిం సిటీలో చేయాలనిపించేది, కానీ భగవంతుడు కండక్టర్గా మార్చాడు. 2017లో సోషల్ మీడియాలో ఫేస్బుక్ని వాడటం అలవాటు చేసుకున్నాను. అలా ఫేస్బుక్ని ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నాను. యూత్కి నేను చెప్పేది ఏంటంటే, మనం సక్సెస్ అవ్వాలంటే దేంటైనా సుదీర్ఘకాలం పట్టుద్ది. ప్రపంచం మన కోసం వేచి ఉంటుంది. మన ఫలితాలని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రపంచానికి మనం మార్గాన్ని చూపించే విధంగా మనం ముందుకు సాగాలి. మన అనుభవంతో ఈరోజు స్టూడెంట్స్ బెట్టింగ్స్ అనే యాప్స్ని వాడుతున్నారు. ఇవి వాడకూడదు, కుటుంబానికి ఇబ్బంది. మీరు మీ ప్రయోజనాలు కాపాడుకోవడానికి బెట్టింగ్స్ని దూరంగా ఉండండి. అది కుటుంబం దెబ్బతింటుంది, ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటాయి. మనకున్న సంపాదనతో ముందుకెళ్తూ తృప్తికర జీవితాన్ని గడపాలని యూత్కి కోరుకుంటున్నాను. మీరు కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళండి. ప్రపంచంలో నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి, వాటి ద్వారా ముందుకెళ్దాం. దయచేసి యూత్ బెట్టింగ్ యాప్లని, క్రికెట్లో బెట్టింగ్లు కానీ రకరకాల బెట్టింగ్స్ను ఆడుతూ కుటుంబాలు దెబ్బతీసుకుంటున్నారు ఆర్థికంగా. తద్వారా కుటుంబమే విచ్ఛిన్నం అవుతుంది. కావున యూత్ మంచి ఆలోచనలు చేస్తూ మంచి ప్రపంచంలో ఎన్నో రకాలైనవి ఉన్నాయి మనకి ఉపయోగపడేవి. వాటిలో సాధన చేస్తూ మంచి ఉపయోగపడే వాటిని స్వీకరించాలి.
ధన్యవాదాలతో మీ పరచూరు సుధాకర్. ఈరోజు జోలపాలెం బస్ డ్యూటీలో ముందుకు వస్తాను. అందరికీ ధన్యవాదాలతో మీ పరచూరు సుధాకర్ రావు.